అసలు యమన్ కథ ఏంటి? అది ఎప్పుడు చూసినా న్యూస్‌లో ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్‌లోనే ఉంటుంది. యమన్ 1990స్‌కి ముందు 2 కంట్రీస్. నార్దర్న్ యమన్, సదరన్ యమన్. నార్దర్న్ యమన్ అంతా కూడా ట్రైబల్, కన్జర్వేటివ్‌గా ఉంటే, సదరన్ యమన్ అంతా కూడా యూఎస్ఎస్ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉండేది. ఆ తర్వాత 1990స్‌లో యమన్ యూనిఫికేషన్ జరిగింది. సో, నార్దర్న్ యమన్ అండ్ సదరన్ యమన్ కలిసాయి. కానీ పవర్ షేరింగ్ అనేది ప్రాపర్‌గా జరగలేదు. నార్దర్న్ యమన్ డామినేట్ చేసింది, సదరన్ యమన్ని మార్జినలైజ్ చేసింది. దీనివల్ల సదరన్ యమన్‌లో ఉన్న ప్రజలందరూ కూడా మాకు అన్యాయం జరిగిందన్న భావంతో ఉన్నారు. సో, ఈ రకంగా నార్త్ సౌత్ కాన్ఫ్లిక్ట్ అనేది అప్పుడు అలా మొదలైంది. ఇంకోవైపు నార్దర్న్ యమన్‌లోనే సున్నీస్‌కి, షియాస్‌కి మధ్య కూడా ఒక కాన్ఫ్లిక్ట్. సలాఫీస్ అని ఉంటారు. వాళ్ళంతా కూడా సున్నీస్. జైదీస్ అనే ట్రైబ్ ఉంటుంది. వాళ్ళు షియాస్. ఈ జైదీ ట్రైబ్‌కి కంప్లీట్‌గా అన్యాయం జరిగింది. వాళ్ళు ఎక్కువగా బార్డర్ ఏరియాస్‌లో ఉంటారు. వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళకి ఎకనామికల్‌గా, సోషల్‌గా, కల్చర్ పరంగా, రిలీజియస్‌గా ఏ రకంగా కూడా గౌరవం అనేది దక్కలేదు. సలాఫీస్ ఎక్కువగా డామినేట్ చేశారు. సున్నీ ఇస్లాంని ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయి ఉన్నారు. సో, ఈ రకంగా యమన్‌లో 2 ప్రాంగ్డ్ వార్స్ అనేవి నడిచాయి. ఒకటి నార్త్‌కి, సౌత్‌కి మధ్య, ఇంకోటి సున్నీస్‌కి, షియాస్‌కి మధ్య. ఇనీషియల్‌గా సదరన్ పార్ట్‌లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక సివిల్ వార్, ఒక అంతర్యుద్ధానికి వస్తే 1994లో నార్దర్న్ యమన్ వాళ్ళని క్రష్ చేసేసింది. అయినప్పటికీ కూడా గ్రీవెన్సెస్ మాత్రం అలాగే ఉండిపోయాయి. 2000 తర్వాత హౌతీస్ అనేవాళ్ళు అప్రైజ్ అయ్యారు. ఈ హౌతీస్ అనేవాళ్ళు ఎవరు? ఇందాక మనం చెప్పిన జైదీ ట్రైబ్‌కి చెందిన వాళ్ళు. సో, జైదీ ట్రైబ్ అంటే షియాస్. వీళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కంప్లీట్‌గా ఒక అప్రైజింగ్‌కి రావడం అనేది జరిగింది. వాళ్ళని అణిచివేయాలని చెప్పి సున్నీ కంట్రీస్ అయిన సౌదీ మరియు యూఏఈ సిస్టంలోకి, యూఏఈలోకి, యెమెన్‌లోకి ఎంటర్ అయిపోయి ఈ సలాఫీస్‌ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో, ఈ రకంగా యెమెన్ యొక్క ఇంటర్నల్ వార్‌లోకి బయట కంట్రీస్ అడుగుపెట్టేశాయి. అటువైపు హౌతీస్‌ని ఇరాన్ సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఇరాన్‌లో ఉండే వాళ్ళంతా కూడా షియా ముస్లిమ్స్. ఇది ఒకవైపు. ఈ సౌదీ, యూఏఈ కలిపి ఏ రకంగా హౌతీస్‌ని క్రష్ చేశారు. అయినప్పటికీ కూడా నార్త్ సౌత్ ప్రాబ్లమ్ అలాగే ఉండిపోయింది. సో, ఇక్కడ ఏమైందంటే యూఏఈ మరియు సౌదీ అరేబియా ఏవైతే చేతులు కలిపాయో అవి కూడా యూఏఈ సదరన్ పార్ట్‌ని, సౌదీ అరేబియా నార్దర్న్ పార్ట్‌ని సపోర్ట్ చేశాయి. యూఏఈ సదరన్ పార్ట్ ఎందుకు సపోర్ట్ చేసిందంటే అక్కడే పోర్ట్స్, సీ షోర్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ట్రేడ్ రూట్స్ అనేవి యూఏఈకి చాలా ఇంపార్టెంట్. అందుకని సదరన్ పార్ట్‌ని ఎక్కువగా సపోర్ట్ చేసింది. ఈ సదరన్ పార్ట్‌లో ఎస్టీసీ, సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అని చెప్పి ఒకటి వచ్చింది. వాళ్ళు మాకు కంప్లీట్ సదరన్ యెమెన్‌ని సెపరేట్ కంట్రీగా మార్చేయాలని చెప్పి ఒక పోరాటం మొదలుపెట్టారు. దానికి యూఏఈ సపోర్ట్ చేసింది. మిలిటరీ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా యూఏఈకి మరియు సౌదీకి కూడా ఇంటర్నల్ ప్రాక్సీ వార్స్ అనేవి వచ్చాయి. సో, ఇలా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి యుద్ధాలు ఎప్పుడూ జరుగుతూ ఉండడం వల్ల యెమెన్ అనేది ఎప్పుడూ స్ట్రగుల్ అవుతూ అతలాకుతలంగా ఉండిపోతుంది.